మహారాష్ట్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 45% పోలింగ్ నమోదైంది. ముంబై సిటీలో అత్యల్పంగా 39% మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మరో గంటలో పోలింగ్ ముగియబోతోంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్స్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించబోతున్నారు. 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 288 స్థానాలకు గాను మొత్తం 4136 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 2086 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులున్నారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన 156 మంది రెబల్స్ గా బరిలోకి దిగారు. మహారాష్ట్రలో మొత్తం 9,70,25,119 మంది ఓటర్లున్నారు. ఇందులో 5 కోట్ల మందికి పైగా పురుష ఓటర్స్ ఉంటే 4,70,00,000 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. మహారాష్ట్రలో 6,101 మంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. 1,186 పోలింగ్ బూత్లలో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ స్టేషన్స్ లో దాదాపు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో బీజేపీ, అజిత్ పవార్, ఎన్సీపీ, ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్, శివసేన, యూపీటీ, ఎన్సీపీ, ఎస్పీ కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. వీటి మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులు నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఇక ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. ఇక విపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్లకు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక శివసేన, యూపీటీ 95 మందిని, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దింపింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా తమకు పట్టుంది భావిస్తున్నటువంటి 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.